తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న ఒకే ఒక దర్శకుడు అనిల్ రావుపూడి. మనోడి నుంచి ఏకంగా 7 సినిమాలు వచ్చాయి. అన్ని నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. F3 మాత్రమే కాస్త అటు ఇటు అయింది, కానీ అది కూడా 100 కోట్ల పైగా వసూలు చేసింది. ఇక మొన్న దసరాకు విడుదలైన భగవంత కేసరి కూడా విజయం అందుకుంది. నిజానికి ఇది అనిల్ రావుపూడి మార్క్ సినిమా కాదు, తన సేఫ్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ప్రయత్నం ప్రయోగం. బాయ్ లాంటి హీరో సినిమాలో ఉన్నా ఎక్కడ డైలాగ్స్ ఓరగా ఉండవు, డ్యాన్స్లు ఉండవు, పాటలు లేవు, కామెడీ సీన్స్ లేవు. అన్నీ పక్కన పెట్టి సిన్సియర్గా ఓ కథ చెప్పాడు అనిల్. ఇకపోతే అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ మధ్య వరుస మీటింగ్స్ అవుతున్నాయి ఈ దర్శకుడికి. దాంతో అనిల్ చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా దాదాపు కన్ఫర్మ్ అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అనిల్ ఆస్థాన నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం నిర్మించబోతున్నారు. నిజానికి చిరంజీవి గారితో సినిమా నిర్మించాలని దిల్ రాజు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తన బ్యానర్లో 50 సినిమాను చిరుగుతూనే చేయాలనుకున్నా అది కుదరలేదన్న విషయం తెలిసిందే. కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి అనిల్ రావుపూడి గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అద్భుతమైన కథనే సిద్ధం చేశాను. అదిరిపోతుంది మూవీ. అన్నీ ఓకే అయితే టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టి తుడిచిపెట్టుకుని పోయే మూవీ రెడీగా ఉందట అంటున్నారట అనిల్ రావుపూడి గారు. పరిస్థితి కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.